మా ధీరజ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధీరజ్ మొగిలినేని గారు టు స్పీక్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. మాటలు నేను మాట్లాడాలనుకున్న మాటలన్నీ మైండ్‌లో చాలా ఎగిరిపోయాయి. అందరు డైరెక్టర్లు అందరూ మాట్లాడినప్పుడు ఇంకసలు ఇండస్ట్రీలో ఇందాక అన్నారు కదా! ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి అని. నా గట్స్ ఏంటంటే మా డైరెక్టర్లందరూ నేను ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ కొట్టి రోడ్డు మీదకొచ్చిన రోజు తలో సినిమా చేసి నన్ను కాపాడతారని నమ్మకం. సో అప్పటి వరకు నేను కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ కొంచెం ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటాను. ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నన్ను ప్రొడ్యూసర్ని చేసిన అల్లు అరవింద్ గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతుణ్ణి. లాస్ట్ 4 సినిమాస్ ఆయన అసోసియేషన్లోనే చేశాను. ఫస్ట్ సినిమా నేను సొంతంగా చేస్తున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి. తర్వాత ఈ సినిమా కథ ఫస్ట్ ఒకరోజు కొండలరావు శ్రీకర్ని తీసుకొని ఆఫీస్కి వచ్చి కథ నరేషన్ ఇచ్చారు. నరేషన్ ఇచ్చిన జస్ట్ 1 అవర్ నరేషన్ ఇచ్చారు. నరేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా నేను ఈ సినిమా ఎలా చేద్దాం, ఎవరితో చేద్దాం, అంటే క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు, టైం లైన్స్ ఏంటి అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా మొండి పట్టుదల ఉండింది. డిసెంబర్లో నేను కథ విన్నా. డిసెంబర్ లాస్ట్ వీక్లో కథ విని ఫెబ్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి మొదలుపెట్టాను. బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకున్నాడు అన్నట్టు మల్టిపుల్ డిలేస్ వల్ల, అంటే మేము సినిమా బెటర్మెంట్కి స్కెడ్యూల్ బ్రేక్స్ రావడం, మా అన్ని ఇంకా టైం అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు పెద్ద ఇలాంటి సినిమా, తర్వాత మా చెన్నై లవ్ స్టోరీ, ఇవన్నీ ఉన్నాయి. సో కొంచెం రిలీజ్ ఆలస్యం అవుతున్నా ఒక సూపర్ కంటెంట్తో థియేటర్కి వస్తున్నామని చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నాను. అండ్ ముందు నుంచి ఈ సినిమా కథ విన్నప్పుడు నాతో చాలామంది మాట్లాడారు. నేను ఇలా ఒక సమ్మర్ హాలిడేస్ అని ఒక పిల్లల సినిమా చేస్తున్నాను అనగానే ఒక 1 మంత్ నేను ఎవరితో చెప్పినా అంటే స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కాదు, మామూలుగా ఎవరితో చెప్పినా అసలు అవసరమా ఈ రోజుల్లో, అసలు ఎవడు చూస్తాడు, ఓటీటీలో చూసుకోవాలి లాంటి సినిమాలు, థియేటర్కి అసలు జనం రారు అని చాలా నెగిటివిటీ ఉంది. అంటే ఒక పాయింట్ తర్వాత ఇంకా వినడం మానేసా. ఎవడైనా చెప్తే ఆ సర్లే నాకు తెలుసులే అనే ఫీలింగ్ వచ్చింది. అంటే నేను చిన్నప్పుడు లిటిల్ సోలియో సినిమా చూశాను, ఎంజాయ్ చేశాను. చిన్నపిల్లల సినిమా అంటే అలాంటి పిల్లల సినిమా సంవత్సరానికి ఒక్కటైనా వస్తే పేరెంట్స్ పిల్లలతో ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తారు, పిల్లల కోసం ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని అనిపించింది. సో కంపల్సరీ ఇలాంటి జానర్లో ఒక సినిమా చేయాలి, అది చాలా మంచి సినిమా చేసి గుర్తుండిపోయే మెమరీ చేయాలి అనేది నా ఉద్దేశం. సో అందుకే ఈ సినిమా ఎత్తుకున్నాను. తర్వాత టెక్నీషియన్స్ కూడా నాకు, అంటే ఫస్ట్ శ్రీకర్ కథ చెప్పినప్పుడు సార్ బడ్జెట్ ఎంత అని అడిగాను. సార్ 2 కోట్లు తీసేద్దాం అన్నాడు. 2 కోట్లు అవన్నీ మనతో అయ్యే పనులు కావు కానీ ముందు టెక్నీషియన్స్ అని మాట్లాడుతూ, అంటే నేను బిలీవ్ చేసి నాకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే టెక్నీషియన్స్ అందరినీ నేను అడగగానే నా కోసం వచ్చి ప్రాజెక్ట్ చేశారు. రైట్ ఫ్రమ్ మా డిఓపి దగ్గర నుంచి, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటరు, ప్రతి ఒక్క టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టరు, అంటే అందరూ ఇప్పుడు ఒక స్టేజ్లో పెద్ద సినిమాలు చేద్దామనే స్పేస్లోనే ఉన్నారు. ఇలాంటి సినిమా కథ విని లేదు కంటెంట్ ఉన్న సినిమా కూడా చేయాలి, చేద్దాం అని చెప్పి ముందుకొచ్చారు. నిజంగా ప్రతి టెక్నీషియన్కి, డిఓపి, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఎప్పుడూ చిన్న సినిమాగా వాళ్ళు చూడలేదు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి లిటరల్లీ చాలా కష్టపడుతున్నారు, డే అండ్ నైట్ అదే పని మీద ఉన్నాము. సినిమా మీదే షూట్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ సినిమా మీదే చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తున్నాము. ఆర్టిస్ట్స్ ఫస్ట్ అనుకున్నప్పుడు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాము, కానీ మాకు లక్కీగా సూపర్ స్టార్స్ దొరికారు. సో కరెక్ట్గా ఈ కథకి, క్యారెక్టర్కి యాప్ట్గా ఉన్న 3 పిల్లలు దొరికారు. సో నిజంగా నేను వాళ్ళకి థ్యాంక్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు వచ్చి వర్క్షాప్స్ చేసి, అంటే ఎవరు హైదరాబాద్లో ఉండరు,
హైదరాబాద్కి పేరెంట్స్తో పాటు వచ్చి ఇక్కడ ఉండి వర్క్షాప్స్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మేము రాజమండ్రి అమలాపురం దగ్గర షూటింగ్కి వెళ్ళి అంటే పేరెంట్స్ కూడా అంటే పిల్లల కోసం పిల్లల డ్రీమ్ యాక్టింగ్ అనేది ఉన్నప్పుడు దాన్ని గౌరవించి దానికి సపోర్ట్ చేస్తూ పేరెంట్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే స్కూల్ ఎగ్జామ్స్ టైం ఉన్నప్పుడు కూడా అంటే ప్రిపరేషను ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ సపోర్ట్ చేస్తూ ఈ పిల్లల్ని ప్రోత్సహించారు పేరెంట్స్. ఈ ముగ్గురే కాదు, మిగతా మా సినిమాలో యాక్ట్ చేసిన అందరు పిల్లలు, అందరు పేరెంట్స్కి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఉండడం వల్లే ఇలాంటి సినిమా ఇంత బాగా మేము తీయగలుగుతున్నాము. మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంటుంది, మైండ్లోంచి వెళ్ళిపోయింది. అండ్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వాసుకి గారికి, హర్షవర్ధన్ గారికి, రాజీవ్ కనకల గారికి, హర్షిని గారికి, అందరికీ నెక్స్ట్ జయసుధ గారికి, ఈ సినిమాలో అమ్మమ్మ క్యారెక్టర్ జయసుధ గారు చేస్తున్నారు. సో అందరికీ నిజంగా నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళందరూ ప్రొడ్యూస్ చేయాలంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే వెళ్తుంది. మీడియా వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, జస్ట్ నాకు తెలుసు మీరందరూ ఇలాంటి పెద్ద సినిమాల మీద తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు మా లాంటి చిన్న సినిమాలని కూడా పట్టించుకోండి. మా గురించి కూడా కొంచెం రాయండి, మా గురించి కూడా మాట్లాడండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఆడియన్స్కి థియేటర్కి తీసుకొని రాగలుగుతాం. ఇలాంటి సినిమా ఒక్కటి సక్సెస్ అవుతే ఇలాంటి సినిమాలు ఇంకో 4 ప్రొడ్యూసర్స్ చేస్తారు. సో మీరందరి సపోర్ట్ దీనికి కావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నా ఫ్రెండ్ గిరితో షేర్ చేసుకున్నాను, కథ విన్న రోజే షేర్ చేసుకున్నాను. తను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ కాకుండా తను వేరే ఫీల్డ్లో ఉంటారు. బట్ స్టిల్ జస్ట్ తను యాక్చువల్ కథ కూడా వినలేదు, తెలీదు. జస్ట్ నేను ఇలా కథ విన్నాను, ఇది బాగుంది అని అనగానే ఫస్ట్ చేసేద్దాం బ్రో అని అన్నాడు. సో తన ప్యాషను, తన నా మీద ఉన్న నమ్మకం, తను నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ నా కోసం ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్స్ అందరూ, సాయి రాజేష్ గారు, రాహుల్ రవీంద్ర గారు, రామ్ అబ్బరాజు గారు, పవన్ సాధనేని గారు, కొంచెం స్పీడ్గా చెప్పాలంటే సాయి మార్తన్ గారు, కౌశిక్ గారు, నందకిషోర్ గారు, మా రవి నంబూరి గారు, వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని, నాకు నా సినిమాలకి మీరు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్. నేను యాక్చువల్లీ నాకు సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు నాకు చాలా తక్కువ మంది తెలుసు. వాళ్ళందరూ అప్పటికే చాలా పెద్ద ప్లేస్లలో ఉన్నారు. వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడడానికి వెళ్ళినా కూడా టైం ఇస్తారో లేదో అన్న భావనలో ఉండేవాడిని. కోడి రామకృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మా వంశీ పైడిపల్లి గారు, దిల్ రాజు గారు నన్ను నిజంగా వామ్గా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి వెల్కమ్ చేసి నన్ను తీసుకొచ్చారు. సో నాకు ఈ సినిమా టీజర్ దిల్ రాజు గారితో లాంచ్ చేయించుకోవడం నాకు చాలా సూపర్ కిక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ రాజు గారి దగ్గరికి వెళ్ళి సినిమా తీస్తాను అంటే నీకు అవసరమా అన్నారు. బట్ నిజంగా ఇక్కడ రాకపోవడమే చాలా బెటరు, కష్టపడాలి, అవన్నీ మీరు పడలేరులే అన్నారు. నిజంగా ఎలా అయినా రావాలి, ఎలా అయినా చెయ్యాలి అనే స్ఫూర్తితోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. నిజంగా రాజుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ బెస్ట్ సమ్మర్ హాలిడేస్ మెమరీ ఫస్ట్ ఇది చెప్పేసేయండి, ఈ లోపు మళ్ళీ గుర్తొస్తే చెప్తారు. కానీ సమ్మర్ హాలిడేస్ అంటే ఏముండే, మనం మనకి స్కూల్ ఉన్నా కూడా మనం పెద్ద చదువుకునే రకం కాదు కాబట్టి మాకు ప్రతిరోజు సమ్మర్ హాలిడేనే. హాలిడేస్కి తేడా ఏం లేదనమాట. ఓకే, సూపర్. మీరు సంవత్సరం మొత్తం అదరగొట్టేస్తారని అర్థమైపోయింది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. మా మీడియా ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఎస్, ఈరోజు థ్యాంక్స్ టు